తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువత యూత్ ఐకాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కోవూరు నియోజకవర్గం కోవూరు పట్టణం పడుగుపాడులోని టీఎస్ గేటు వద్ద కల శ్రీ కృష్ణ సాయి మందిరంలో పడుగుపాడు టీడీపీ గ్రామ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పడుగుపాడు ఇన్ఛార్జ్ జెట్టి మదన్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమ నిర్వహించారు. లోకేష్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ సాయినాథ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథునికి, సాయినాథునికి, శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పడుగుపాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ బాబు అభిమానులు, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు జెట్టి మదన్ రెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు తెలిపారు. బర్త్డే నారా లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబుకి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పేరు సూరిశెట్టి శ్రీనివాసులు, పడుగుపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి దాత, ఈ నియోజకవర్గాన్ని దశ మార్చిన మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారం జెట్టి మదన్మోహన్ రెడ్డి సూచనలతో ఈరోజు నారా లోకేష్ బాబు గారి చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన ఎంతో సోముగా ఉంటూ కుటుంబంలో అందరూ ముఖ్యమంత్రులు ఉన్నా, హీరోలు ఉన్నా, ఎవరున్నా కూడా నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా అంగు ఆర్భాటాలకు పోకుండా సామాన్య కార్యకర్తలాగే ఈరోజు విద్యా కమిటీ, ఐటీ శాఖ మార్చులుగా ఉన్నా కూడా సామాన్య వ్యక్తిగానే ఉంటాడు. కానీ ఎక్కడ ఆయన నిన్న కూడా మనం చూసాం, చెప్పాడు ఆయన మీటింగ్కి. గతంలో కిలోమీటర్ పక్కకు పోయేదానికి హెలికాప్టర్లో వెళ్ళారు. ఈరోజు అదే ఆయన ఒక మీటింగ్కి టైం అయిపోతుందంటే ఆయన ఎక్కడ కారులో కూర్చోాలా. దేనికోసం? ఈ రాష్ట్ర యువత బాగుండాలా, ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన నడిచెలిపి మీటింగ్లో ఐటీ శాఖ మార్చులుగా దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా చూడాలని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టపడ్డాడు. యువగలం పాదయాత్రలో పార్టీ ఎంతో నష్టపోయినా ఆయన యువగలం పాదయాత్ర స్టార్ట్ చిగురిచ్చే. ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు, గతంలో అందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఇబ్బందుల్లో ఉంటే ఆయన యువగలం పాదయాత్ర అనేది స్టార్ట్ చేసి ప్రతి కార్యకర్తకి మనోధైర్యం కల్పించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఆయన 6 ఆగ్రహాలతో ఆయన ఎప్పుడు ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.